అలసాని వారు కూడా తల ఊపారు. నంది తిమ్మన అంతకంటే ముందే నందీశ్వరులాగే డూడు అనేసేసాడు. ఇవన్నీ చూశాడు తెనాలి రామకృష్ణుడు. ఆయనకి నచ్చలేదు. ఆయన నచ్చకపోబట్టే తెనాలి రామకృష్ణుడు అయ్యాడు. నచ్చితే అలసాని పెద్దనే అయ్యేవాడు. ఈయన లేచాడు, మహారాజా, ఈ కాకమాను నృసింహరాయ కవి కవిత్వాన్ని గురించి నేను నా అభిప్రాయం చెబుతానన్నాడు. చెప్పండి చెప్పండి అన్నారు. అందులో మనవాడు ఏం చెబుతాడో, ఏ ఘనకార్యాల గుట్టు విప్పుతాడో అని అందరూ ఎదురు చూస్తున్నారు. ఈయన లేచి పద్యం అందుకున్నాడు. అలసాని వారి అల్లిక జిగి బిగి ముక్కుతిమ్మనార్యు ముద్దు పలుకు పాండురంగ విభుని పదగుంఫనంబును కాకమానురాయ నీకే తగురా అన్నాడట. అందరూ ఆశ్చర్యపోయారు. ఒక మాట అనడం 10 మాటలు అనిపించుకోవడం తప్ప ఈ పెద్ద మనిషికి ఎవరిని ప్రశంసించడం తెలియదే. ఈయన ఇల్లు బంగారంగానే ఒకవేళ కర్మకాలి ఎవరినైనా ప్రశంసించినా అందులో 2వ అర్థం ఉంటుంది. అటువంటిది ఇంత నేరుగా, ఇంత హాయిగా, ఇంత నిష్కల్మషంగా అలసాని పెద్దన కవిత్వంలో ఉండే అల్లికి జిగిబిగి, ముక్కుతిమ్మన కవిత్వంలో ఉండే ముద్దు పలుకులు, స్వయంగా తాను రచించినటువంటి పాండురంగ మహాత్మ్యం కావ్యంలో ఉండేటువంటి పదగుంభనం, ఇవన్నీ కాకమాను నృసింహరాయ నీకే తగురా, కాకమానురాయ నీకే తగురా అంటే అర్థం అదే అంటాడా, ఏమిటిది అని ఆశ్చర్యపోయారు. సభ మామూలుగానే జరిగింది. చాలా బాగా ప్రశంసించావోయ్ తెనాలి రామకృష్ణ కవి అన్నట్ట. మహారాజా, మీకు అభ్యంతరం లేకపోతే ఇంకోసారి చదువుతానండి పద్యం అన్నట్ట. ఏదో కొంపలు అంటుకున్నారా అనుకున్నారు అందరం. చదవయ్యా చదవయ్యా అన్నారు. అప్పటికి ఈ కాకమాను నృసింహరాయ కవికి ఇంత గొప్పగా పొగిడేసరికి గర్వం వచ్చిందండి. వచ్చి ఆయన కూర్చున్న ఆసనం ఉందే, ఎలాగూ కొయ్య సింహాసనమే కదా, అందుకని ఇలా 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 రాస్తున్నట్టు, ఇలా చాలా గర్వంగా ఇలా రాస్తున్నట్టు. అంతే ఆయన అలా రాస్తూనే ఉన్నాడు, వీపు ఆ కొయ్యకు రాస్తూనే ఉన్నాడు. ఈయన పద్యం అందుకున్నాడు. 2వసారి చదువుతున్నాడు అదే పద్యాన్ని. ప్రేక్షకులు, ముఖ్యంగా పిల్లలు గమనించండి. ఒక పద్యాన్ని ఒకలా చదివితే ఒక అర్థం, రెండోలా చదివితే ఇంకో అర్థం రావడం ఆంధ్ర సాహిత్యంలోనే ఉన్నటువంటి అపూర్వమైన విషయం. ఇతర దేశాల సాహిత్యాల్లో కనపడదు ఇది. ఇక్కడ మనకు ఆ ప్రత్యేకంగా ఉంటుంది. అల్లసాని వారి అల్లిక జిగి బిగి ముక్కుతిమ్మనార్యు ముద్దు పలుకు పాండురంగ విభుని పదగుంభనంబును కాకమానురాయ నీకే తగురా. ఇందాక చదివినట్టే ఉంది, కానీ దీన్ని మార్చి చదివిన విధానం ఏమిటంటే, అల్లసాని వారి అల్లిక జిగిబిగి ముక్కుతిమ్మనార్యు ముద్దు పలుకు పాండురంగ విభుని పదగుంభనంబును కాక మానురాయ నీకే తగురా అనేసరికి సభ గొల్లు మంది ఒక్కసారి. ఇవి 3 కాకమానురాయ నీకే తగురా. కాకమాన ఆయన ఇంటి పేరు, నృసింహరాయుడు ఆయన పేరు. సరే, నృసింహరాయుడులో రాయుడు ఒకటి పద్యంలో పెట్టాడు. పేరంతా పద్యంలో పెట్టడం సాధ్యం కాదు కదా, చిన్న పద్యం అందులోనూ ఆట వెలది. అందుకని అన్నాడేమో అనుకున్నారు. అది కాదు అర్థం. ఈ 3 కాక మానురాయ అంటే నువ్వు కూర్చున్న సింహాసనానికి ఎలాగా ఒళ్ళు కొవ్వి గోడకు రాసుకోవడం బాగా తేటబుట్టి, ఇది మాత్రమే నీకు తగిందిరా అబ్బాయి. అంతేగాని మా కవిత్వాల్లో ఉండే అల్లిక జిగిబిగి కానీ, పదగుంభనం కానీ, ముద్దు పలుకు కానీ నీకు ఏమీ లేదు, నీది ఒట్టి మొద్దు పలుకు అని తేల్చేసినట్టయింది. ఇది తెనాలి రామకృష్ణుని యొక్క కవితా చమత్కారం, సద్యస్ఫూర్తి, 2 అంచుల కత్తి లాంటి ఆయన 4 పదులు. ఇది సరదాకి చెప్పుకున్న సన్నివేశమైన ఇటువంటివి ఇంకా గంభీరమైనవి, పదగుంభనానికి సంబంధించినవి, వికట కవిత్వం అంటే ఏమిటో మనకి తెలియజెప్పేవి పద్యాలు చాలా వస్తాయి పాండురంగ మహాత్మ్యంలో. ఈ మహాకవి